ఎల్నినో ప్రభావం మీద ఏపీ ఎమ్మెల్యేల తీరుపై అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి కీలక విమర్శలు గుప్పించారు. జిల్లాలో తీవ్ర పరిస్థితులు నెలకొన్న దీనిపై అసెంబ్లీ చర్చలు సాగడం లేదని ఆయన మండిపడ్డారు. కాలువ శ్రీనివాసులు మినహా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ప్రభావంపై స్పందించలేదని అన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆయన హెచ్ఎల్సీ నుంచి వచ్చే నీటిని తాగునీటికే పరిమితం చేయకుండా అరతడి పంటలకు కూడా నీరు అందించాలని డిమాండ్ చేశారు. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అనేక ప్రాంతాల్లో పశువులకు గ్రాసం తాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంత వెంకట్రామరెడ్డి 55% మాత్రమే వేశారు అనంతపురం జిల్లాలో. సత్యసాయి జిల్లాలో 45% మాత్రమే పంటలు కూడా వేసుకున్న పరిస్థితి కూడా ఈరోజు వచ్చేసాయి. కొంత అయితే పూర్తిగా కూడా ఎండిపోయినాయి. మా కళ్ళకు కనపడినట్టు అందరికీ కూడా కనపడతారు. వేసుకుపెట్టుకున్నారు. 2 జిల్లాల పరిస్థితి కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లాల పరిస్థితి ఈ పరిస్థితుల్లో కూడా. కానీ ఇటువంటి పరిస్థితి గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కర్ణాటకలో పైదిక్కు వర్షాలు కురిసిన దానివల్ల ఆలస్యంగా కానీ తుంగభద్ర డ్యాంకు మామూలుగా మనకు వచ్చేసి వల్ల దానివల్ల 27-26 టీఎంసీ, కానీ ఈ సంవత్సరం 16 టీఎంసీ. ఇంకా కూడా ఈ రోజు కూడా తుంగభద్ర డ్యాంలో 95 టీఎంసీలు దాదాపు